ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిచిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలురే గదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే. అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలం. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండను పట్టుకొనివాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా. మనుషులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. సో దేవుడు తన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలన్నీ గమనించిన తర్వాత చివరికి వచ్చేసరికి 22వ అధ్యాయం అంతా ఒకసారి తన లైఫ్ నంతా గుర్తు చేసుకొని ఎలాగ దేవుణ్ణి ఆరాధించాడో, ఆయన ఏం చేశాడో దానికి స్పందిస్తూ నేనేం చేస్తాను అనే దావీదు యొక్క తీర్మానాలు 22వ అధ్యాయంలో చూసాం. 23కు వచ్చేసరికి దావీదు రచించిన చివరి మాటలు ఇవే అంటున్నాడు. చివరి మాటలు అంటే ఇక మరణ పడక మీద ఉంది, డెత్ బెడ్ లో, ఇక లాస్ట్ లో పోయే ముందు చెప్పిన మాటలు లాంటివి కాదు ఇవి. ఓకే, సో ఆయన ఇక అంతంకు వచ్చేసరికి, తన లైఫ్ యొక్క ముగింపులోనికి వచ్చేసరికి ఆయన గుర్తు చేసుకొని ఎలాగైతే తన లైఫ్ అంతా ఒకసారి గుర్తు చేసుకుని ఆరాధించాడో 22లో, ఇప్పుడు నేను ఇక అయిపోయింది, ఇక నేను ముగింపులోకి వచ్చేసాను, ముగింపు వైపుగా నా అడుగులు పడుతున్నాయి అని అర్థమైనటువంటి వ్యక్తి క్లియర్ గా కొన్ని విషయాల్ని చెప్పదలుచుకున్నాడు. దేవుని బిడ్డలకండి ఉన్నటువంటి ఒక ఏమంటారు, ఒక ఆధిక్యత ఏంటి అనంటే, వాళ్ళు పోతున్నారు, ఒకవేళ వెళ్ళిపోవలసినటువంటి సమయం ఆసన్నమయ్యింది అన్నట్లయితే కనుక అది వాళ్ళకి తెలుస్తుంది అంటారా, తెలియదంటారా? అడిగినప్పుడు ఆన్సర్ చెప్పండి. తెలుస్తుందా, తెలవదా? ఏమోనండి, టైం అంతా దేవుని చేతిలో ఉంది, ఎప్పుడు పోతాం మనకేం తెలుసు అందామా? తెలుస్తుంది. పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే చూస్తాం, ఈ గుడారము విడిచిపోవలసిన టైం వచ్చింది అని తను వెళ్ళిపోవలసిన టైం గురించి పేతురు మాట్లాడతాడు, పౌలు మాట్లాడతాడు. ఓకే, ఎంతో మంది భక్తులు చరిత్రలో బయోగ్రఫీస్ చూసినప్పుడు వాళ్ళ యొక్క పోకడ వాళ్ళకి తెలుసు. ఏదో అన్నోయింగ్లీ, తెలవకుండా, అన్ఎక్స్పెక్టెడ్ గా, సడన్ గా జరిగిపోయేది కాదు, వాళ్ళకి తెలుసు. కాబట్టి అది ఏ బేసిస్ లో మనకు అర్థమవుతుంది అంటే, దేవునికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం. అర్థమవుతుందా? దేవునితో మనం ఎంత సరైనటువంటి ప్రాపర్ రిలేషన్ ని మనం కలిగి ఉంటామో దేవుడు మనకు అన్నీ తెలియజేస్తుంటాడు. ఈవెన్ మనం వెళ్ళాల్సిన టైం కూడా అన్ని చెక్క పెట్టుకొని చక్కగా బాయ్ చెప్పి మరీ వెళ్తాం. అర్థమైందా? సడన్ గా జరిగిపోయాయి కాదు. దావీదుకి కూడా ఇక నేను వెళ్ళిపోయేటువంటి టైం వచ్చింది అని అర్థమైంది. సో ముగింపు మాటల్లాగా, చివరి మాటలుగా చెప్తూ తనని తాను ఎట్లాగా అడ్రస్ చేసుకున్నాడో మొదటి వచనంలో చూడండి ఒకసారి. మొదటి వచనం మీద మీ కళ్ళు పెట్టండి. మొట్టమొదటిగా యెషై కుమారుణ్ణి అన్నాడు. ఈయన ఎవరంట? ఫస్ట్ వాళ్ళ నాన్న పేరు యెషై. నేను యెషై కుమారుణ్ణి.
కాబట్టి యెషై కుమారుణ్ణి అని చెప్పినప్పుడు ఇంతకే యెషై ఏం చేసేవాడు? యెషై ఏం చేసేవాడు? ఆయన ఒక సాధారణమైనటువంటి ఎవరు? యెషై యొక్క పని ఏంటి? ఇదేంటి ఎంతసేపు? యెషై ఏం పని చేసేవాడండి? ఆయన జాబ్ ఏంటి? 2 పనులు ఉన్నాయి, కొన్ని రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. గొర్రెలు మేయి. వెరీ గుడ్. ఒకటి గొర్రెలు, ఇంకో పని ఏంటి? సరే నేను చెప్పేస్తాను. ఫార్మర్. ఒకవైపు వ్యవసాయము, మరొక వైపు ఈ గొర్రెలు. వాళ్ళ నాన్నకున్నటువంటి ఆ చిన్న మందనే దావీదు తర్వాత కాయటం మొదలు పెట్టాడు. అంటే నేను యెషై కుమారుణ్ణి అని చెప్పటంలో అసలు ఏమని చెప్పొచ్చు? నేను ఇజ్రాయెల్ రాజుని అని అడ్రస్ చేయొచ్చుగా రాసేవాడు. కానీ ఏమని చెప్తున్నాడు? నేను ఇజ్రాయెల్ రాజు కంటే ముందు ఫస్ట్ నేను ఎవరినంటే నేను యెషై కొడుకుని. అది చెప్పడంలో దావీదు యొక్క ఇంటెన్షన్ ఏమై ఉండే అవకాశం ఉంది? నా బిగినింగ్ అనేది చాలా చిన్న బిగినింగ్. డేవిడ్స్ హంబుల్ బిగినింగ్ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణమైన రైతు కొడుకుని, లేకపోతే నేను ఒక చిన్న మంద కాచుకునేటువంటి ఒక కాపరి యొక్క కొడుకుని. నా బిగినింగ్ ఎంత అల్పమైందో అని తన యొక్క ప్రారంభాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. మనం మన రూట్స్ మర్చిపోకూడదు. దేవుడు ఇప్పుడు మనల్ని ఆశీర్వదించాడు, మనందరం ఇప్పుడు చక్కగా ఉన్నాం, మనకేం కొదువు లేకుండా ప్రభు పోషిస్తున్నారు. అంత మాత్రం చేత ప్రభు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మర్చిపోకూడదు. అది మర్చిపోతే గర్విష్ఠులంగా తయారవుతాం. అందుకే తను తాను పరిచయం చేసుకోవటంలో ప్రారంభమేమంటున్నాడు? నాది చాలా అల్పమైన, స్వల్పమైన, చిన్న ప్రారంభం అండి అని తన్ని తాను హంబుల్ చేసుకుంటున్నాడు. నా బిగినింగ్ ఇది, మర్చిపోకూడదు అది. తర్వాత తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు చూడండి. యాకోబు దేవుని చేత అభిషేకము నొందినవాడు. ఈయన ఎవరంట? నెక్స్ట్, యాకోబు దేవుని చేత, గాడ్ ఆఫ్ జాకోబ్ చేత అనాయిట్ చేయబడ్డాడు, అభిషేకించబడిన వాడు. చూసారా? అంటే దావీదు తనను తాను అభిషేకించుకోవాలా? సమూయేలే వచ్చాడు, సమూయేలు ద్వారానే దేవుడు అభిషేకించినప్పటికీ దావీదుకి ఒక విషయం క్లియర్ గా తెలుసు. ఏంటి? అభిషేకం అనేది దేన్ని చూపిస్తుంది? ఇంతకీ నేను చాలా అల్పమైన వాడిని, నేను చాలా బలహీనుడిని, చాలా తక్కువ వాడిని అని చెప్పాడు కదా ఫస్ట్. వెంటనే దేవుని చేత అభిషేకింపబడటము, అనాయిట్ చేయబడటము అనేది ఒక పని కోసం ప్రత్యేకిస్తారా? అది ఓకే. కానీ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడో అప్పటి వరకు భయపడి బెరుకుగా ఉండి డోర్లు గొల్లెలు పెట్టుకొని మేడగదిలో దాక్కున్నటువంటి వీళ్ళు డోర్లు ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి ఏం చేయడం స్టార్ట్ చేశారు? యేసే రక్షకుడు, యేసే దేవుడు అని వాళ్ళు ప్రకటించడం మొదలు పెట్టారు. అవునా కదా? అభిషేకంలో ఏముంటది? మన వల్ల కానిది ఇప్పుడు మనము చేయగలిగేటువంటి శక్తి, ఆ ఎంపవర్మెంట్ అనేది మనకి దొరుకుతుంది. అప్పటి వరకు భయపడి దాక్కున్న వాళ్ళకి ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఈవెన్ వాళ్ళు కొట్టినా పర్వాలేదు, వాళ్ళు ఈవెన్ చంపినా పర్వాలేదు అనేటువంటి తెగువ సామర్థ్యం వచ్చింది. నేను కూడా చాలా అల్పమైన వాడినే, చాలా తక్కువ వాడినే. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను అభిషేకించాడో ఈ విధముగా యుద్ధాలు చేయడానికి కావచ్చు, ఈ విధముగా దేశాన్ని పరిపాలించడానికి కావచ్చు, వీటన్నిటికీ కావలసినటువంటి ఎంపవర్మెంట్, దీనన్నిటికీ కావలసినటువంటి ఆ యొక్క శక్తియుక్తుల్ని, ఆ జ్ఞానాన్ని నాకు దేవుడిచ్చాడు అని గుర్తు చేస్తున్నాడు. అర్థమవుతుందండి? నా ఏర్పాటు కాదు, ఇది దేవుని ఏర్పాటు. దేవుడే నన్ను ఏర్పాటు చేసుకొని ఇది చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని నాకు కలుగజేశాడు. నా మట్టుకైతే నేను చాలా అల్పమైన వాడిని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనము దేవుని పేరట ఏదైనా కొన్ని చేయగలుగుతున్నాము అని అంటే, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను,
నేను కాబట్టి చెప్తున్నాను అని కాలర్ పైకి లేపాలి. ఇప్పుడు ఒక అల్పమైనటువంటి వాడిని ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన ఆ వ్యక్తిని అభిషేకించి తన ఆత్మ సహాయాన్ని ఆ వ్యక్తికి అనుగ్రహించి తన ఆత్మ చేత ఆ పని చేయటానికి కావలసినటువంటి రీతిలో దేవుడు నడిపిస్తున్నాడు. ఇది మన గొప్పతనం కాదు. దావీదు ఏం గుర్తు చేసుకుంటున్నాడో చూసారా? ఇలాంటి అల్పమైన నన్ను ఆయన అభిషేకించాడు. అభిషేకించింది సమూయేలైనా సరే ఏమంటున్నాడంటే దేవుని చేత అభిషేకింపబడిన వాడను అంటున్నాడు. డైరెక్ట్ గా దేవుడు దిగొచ్చి మన నెత్తి మీద చేయబెడతాడా చెప్పండి? దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తుల ద్వారానే ఆ రోజు సమూయేలు, ఈ రోజు సేవకులు. అందుకే మనం బాప్తిజం తీసుకున్నప్పుడు కానీ తల మీద చేతులుంచి ప్రార్థన చేయటం చూసారా? అది చూసే ఉంటారుగా. లేకపోతే ఏదైనా ఒక నార్త్ ఇండియా ఏదైనా మిషన్స్ కి కమిట్ చేసుకొని వేరే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కానీ, సో ఆయా రీతులుగా ముందుకి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏం చేస్తాడు? వ్యక్తుల్ని ఆయన అభిషేకించి ఆయన, అందుకే మనము ప్రార్థనలో ఇట్లాంటి మాటలు వినే ఉంటాం. ప్రభువా బెసలేలుని నింపిన ఆత్మతో నింపు అని అంటుంటారు. ఏంటి బెసలేలుని నింపిన ఆత్మ? పనులన్నీ చేయటానికి కావలసినట్లుగా బెసలేలుకి ఆ ఆత్మని దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదొకటి జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడి చేత అభిషేకింపబడిన వాడును. అసలు ఇది చదువుతుంటే మళ్ళీ వర్షిప్ మెసేజ్ అవుతుంది ఇది. మన బిగినింగ్ ఎట్లాంటిదో ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడు దేవుడు అభిషేకించి ఎలాగ నిలబెట్టాడో గుర్తు చేసుకోవచ్చు. ఇంకా ఏం చెప్తున్నాడు ముందుకు చూడండి. యాకోబు దేవుని చేత అభిషిక్తుడిని అవటం మాత్రమే కాదు, యాకోబు దేవుని చేత మహా ఆధిపత్యము నొందిన వాడను. నేనెవరిని? యాకోబు దేవుడు అల్పమైన నన్ను ఏర్పాటు చేసుకొని హెచ్చించటానికి సామర్థ్యం ఇవ్వటమే కాదు, నన్ను ఏం చేశాడంటే నాకు మహా ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఒక రాజుగా, ఎంతమంది ప్రజలకి ఒక నాయకుడిగా, ఎంతమంది ప్రజల పక్షంగా యుద్ధం చేసేవాడిగా, ఎంతమందిని నడిపించేటువంటి ఒక లీడర్గా ఆయన నాకు మహా ఆధిపత్యాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా అండి? సో ఆయన నన్ను అభిషేకించటం మాత్రమే కాదు, నన్ను కింద ఉన్నటువంటి నన్ను ఎంతో ఎత్తుకి ఆయన నన్ను పైకి లేపాడు. అసలు గొర్రెల కాపుర ఎక్కడ? అవునా? గొర్రెల కాపుర ఎక్కడ? రాజు ఎక్కడ? ఏమన్నా సంబంధం ఉందా? మన దేశంలో కూడా ఈ నానుడు మనం వింటా ఉంటాం, టీ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అయ్యాడని. అవునా? చాయ్ వాలా పిఎం అయ్యాడు. ఒకప్పుడు ఏం అమ్ముకున్నాడంట ఆయన? టీ అమ్ముకున్నాడంట. సరే, రాజకీయాలు పక్కన పెడితే ఒకసారి ఒకళ్ళకి అంటే బాగా రెబీలియస్ గా ఉండేవాడు ఒక వ్యక్తి. నిజంగా జరిగిందే ఇది. ఆయనకి ఒక విషయం చెప్పి, బైబిల్ ఎలాగివ్వాలి, కథలంటే కొంచెం ఇష్టం కాబట్టి ఇదిగో ఇందులో ఒక మంచి మంచి స్టోరీలు ఉంటాయి. ఉదాహరణకి ఎట్లాంటి స్టోరీలు ఉంటాయి అంటే, ఒక గొర్రెలు కాసుకునే అబ్బాయి రాజు అయ్యాడు అంటేగానే వీడికి ఇంట్రెస్ట్ వచ్చింది. గొర్రెలు కాసుకునేవాడు రాజు అయ్యాడా, భలే ఉందే కథ, ఇంకా చెప్పు అంటే ఆ కథ అంతా ఇందులో ఉంటే చదువుని బైబిల్ ఇచ్చాడంట. ఎందుకు? వీడికి కథలంటే ఇష్టం. సో ఇంతకీ తీసుకొని ఆ విధంగా గొర్రెలు కాసుకునేవాడు రాజు ఎట్లా అయ్యాడు అనేది ఆ కథ తెలుసుకోవాలనే ఆశతో ఈ ఒక కథల పుస్తకం లాగా చదవటం మొదలుపెట్టి తర్వాత అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన పేరు ఇప్పుడు చెప్పను. అంటే ఆయనకి ఆసక్తి ఎట్లా వచ్చింది? ఆయన కూడా చాలా అల్పమైన వ్యక్తే, కానీ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఒక మంచి క్రైస్తవ విలువలతో కూడిన పరిపాలన ఇచ్చాడు ఆయన. సో ఏం గుర్తు చేసుకుంటున్నాడంటే, నేను అల్పమైనటువంటి నన్ను దేవుడు నాకు మహా ఆధిపత్యము నేను నొందేలాగా దేవుడు నాకు సహాయం చేస్తా వచ్చాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అంతేకాదు, ఇంకా ఎవరంటేనా
ఇజ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు అయిన దావీదు అంటున్నాడు. ఇంకొకటి 4వదిగా తను తాను ఎలాగ పరిచయం చేసుకుంటున్నాడు? నేను ఒక మధురమైనటువంటి గానము చేసిన గాయకుడిని, స్తోత్ర గీతములను మధుర గానాలని చేసిన ఒక సామిస్ట్ని. మనం కీర్తనలు ఇంగ్లీష్లో సాంగ్స్ అంటాం. అంటే ఒక కీర్తనలు, ఒక పాటలు పాడేటువంటి వ్యక్తిని, సామిస్ట్ని నేను. అది కూడా ఎట్లాంటి సామిస్ట్నో తెలుసా? స్వీట్ సామిస్ట్, మధుర గానము చేసేటువంటి గాయకుడిని. దేవుడు వ్యక్తులకి రకరకాల గిఫ్ట్లు ఇస్తాడు. పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా మనం చూస్తాం. సో దావీదుకి దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి? ప్రాముఖ్యంగా ఆయనకి మంచి ఎలక్వెన్స్ ఇచ్చాడు దేవుడు, మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అంటే దేవుణ్ణి గురించి ఆలోచించేటువంటి విధానం, మంచి థింకింగ్ ఇచ్చాడు ఆయనకి. ఆ ఆలోచించినటువంటి దానిని పాటల రూపములో, దానిని మాటల రూపంలో, పాటల రూపంలో పెట్టేటువంటి ఆ యొక్క కెపాసిటీని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఇది కూడా వన్ ఆఫ్ ది గిఫ్టే. కాబట్టి ఆయన అందుకనే అప్పటికి ఇప్పటికీ ఆ కీర్తనలు చదువుకుంటుంటే ఎట్లుంటది అసలు? 150 కీర్తనలలో సుమారుగా 73 కీర్తనలు దావీదివి. మిగతాయి వేరు వ్యక్తులు రాసినవి ఉన్నాయి. సొలొమోనివి ఉన్నాయి, తర్వాత మోషేవి కొన్ని ఉన్నాయి. 73 దావీదివి. మరి ఈ దావీదు ఇన్ని కీర్తనలు ఎలా రాయగలిగినాడు? దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి, ఇప్పుడు నాకేసి చెప్పాలంటే ఒక్క పాట కూడా నేను ఎప్పుడు రాయలా. ఎందుకని? ఆ కెపాసిటీ నాకు లేదు. కొంతమంది రాస్తుంటారు, అప్పుడప్పుడు అన్న ఒకటి రాసి అని చూడండి అని చూపిస్తుంటారు. చాలా బాగుంది, మంచిది, సంతోషం, దాన్ని కరెక్ట్ ఛానల్లో తీసుకెళ్లి పాట చేయండి అని చెప్తుంటారు. సో దేవుడు ఆ సామర్థ్యాలని కలగజేసే దేవుడు. కాబట్టి తన్ను తాను ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నాడు. అంటే తన చివరి మాటల్లో కూడా ఏం గుర్తు చేసుకున్నాడు? ఇంతకీ తన యొక్క పాస్ట్, గతాన్ని గుర్తు చేసుకున్నాడు. వింటున్నారా? గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నిక లేనటువంటి నన్ను దేవుడు ఎలాగా అభిషేకించాడో గుర్తు చేసుకుంటున్నాడు. ఆ అభిషేకం ద్వారా నాకు ఆయన ఇచ్చిన సామర్థ్యం ఏంటో గుర్తు చేసుకున్నాడు. అభిషేకించి సామర్థ్యాన్ని ఇచ్చి నన్ను ఎంతగా ఆయన మహాధిపత్యం ఇచ్చి నన్ను పైకి లేవనెత్తాడో గుర్తు చేసుకుంటున్నాడు. ఈ ప్రాసెస్ అంతట్లో ఆ దేవుణ్ణి గురించి ఈ విధముగా పాటలు పాడేటువంటి సామర్థ్యాన్ని, మధుర గానము చేసేటువంటి ఆ యొక్క వరాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు అని గుర్తు చేసుకుంటున్నాడు. అసలు పరిచయంలోనే మనకి అర్థమైపోతా ఉంది. అంటే తన చివరి మాటల్లో మళ్ళీ తన లైఫ్ అంతా ఒకసారి గుర్తు చేసుకుంటే ఏం గుర్తు వచ్చింది? మొత్తం ఈ నాలుగు పదాలలో తన లైఫ్ మొత్తాన్ని చెప్పేశాడు మళ్ళీ. అంటే అంతము వరకు కూడా దావీదు ఎలాగున్నాడు అని అంటే ఆ కీర్తనలు కట్టి, ఆ కీర్తనలు పాడే వ్యక్తిగానే మిగిలిపోయాడు. సరే, కిందకి రండి. కిందకు వస్తే ఇప్పుడు 2వ వచనం, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. సో ఇక్కడ దావీదు ఒక విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకున్నాడు. ఏంటంటే పలుకుతుంది నేనే, నోరు తెరిచి మాట్లాడుతుంది నేనే, మాటలు నావే, నాలుక నాదే, పెదాలు నావే, కానీ మాట మాత్రం నాది కాదు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడు అంటానికి ఇంకొకసారి ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. దేవుడు వ్యక్తుల ద్వారానే మాట్లాడతాడు. ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు, కానీ మాటలు ఎవరివి? దేవునివి. ఇన్ని సంవత్సరాలలో ఒక విషయం క్లియర్ గా అర్థమైనటువంటి విషయం ఏంటంటే, కొన్నిసార్లు దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను ఇది పలుకుతున్నాను అనేది అర్థమవుతా ఉంటది మాట్లాడేటప్పుడే, పలికేటప్పుడే. అరే, ఈ తలంపు నేను ముందుగా అనుకున్నది కాదే, ఇది నేను ముందుగా నా నోట్స్ లో రాసుకున్నది కాదే, దేవుడు ఆశ్చర్యంగా ఒక మంచి తలంపు ఇచ్చాడే, లేకపోతే ఆ సమయానికి
దేవుడు కొన్ని మాటలు అందిస్తా ఉన్నప్పుడు ఇదిగో ఇది దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్నది, నాది కాదు అని అనుభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు ఇది కేవలము నా జ్ఞానముతో, ఇది కేవలము నేను మాట్లాడుతున్నవి అనే మాట్లాడే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాకుండా ఉండరు. కానీ ఒక విషయం క్లియర్ ఏంటి, దేవుడు ఆయన ఆత్మని లోపల ఉంచి ఆయన ఆత్మ ద్వారానే మనుషుల్ని వాడుకొని ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన నా ద్వారా మాట్లాడుతున్నాడు అని ఇక్కడ దావీదు చెప్పినట్టుగా మాట్లాడే వాళ్ళకి అర్థమవుతుంది, ప్రభు నా ద్వారా మాట్లాడుతున్నారు అని. ఇది ఇంకొక ఏరియా. సో ఈ చిన్న ఇది కూడా ఒక కీర్తన లాగా ఒకవేళ మనం అర్థం చేసుకుంటే ఈ 7 వచనాలని, ఈ చిన్న కీర్తనలో దావీదు యొక్క ఏ విషయాలు కనబడతా ఉన్నాయి, మొత్తం ఆయన చేసినవి, ఆయన చేసిన పనులు కావచ్చు, ఆయన అక్నాలెడ్జ్ చేసినవి కావచ్చు, లేకపోతే పాపాలని ఒప్పుకోవటం కావచ్చు, తన విశ్వాసాన్ని ప్రకటించటం కావచ్చు, దేవునికి ఆయనకి మధ్యలో ఉన్నటువంటి నిబంధనను బట్టి ఆయన ఆదరణ పొందటం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ కీర్తనలో కనబడతా ఉన్నాయి. సో దేవుని ఆత్మ ఎంతమంది కలిగి ఉన్నారు? ఇంతకీ ఎవరెవరు దేవుని ఆత్మను కలిగి ఉంటారు? చెప్పండి. దేవుని ఆత్మని ఆ రోజు దావీదు కలిగి ఉన్నాడు, ఓకే. దేవుని ఆత్మని ఎవరెవరు కలిగి ఉంటారు? ఎవరైతే ఆయన అంగీకరించిన వాళ్ళ? అసలు అది చెప్పడానికి ఇంత అది కూడా మళ్ళీ ఇంకా సందేహంగా చెప్తున్నారేంటి ఆ మాటని? మన కన్విక్షన్స్ అనేవి చాలా క్లియర్ గా ఉండాలి. 2:38 అపోస్తల కార్యాలు ఏం చూస్తాం? బాప్తిస్మం పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తారు. కాబట్టి ఆయన ఇప్పుడు మనలో ఉన్నారు. ఎవరైతే నిజంగా మారు మనస్సు, రక్షణ, బాప్తిజ అనుభవాలలోకి వచ్చారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు? వారితో ఉన్నారు, వారిలో ఉన్నారు, యోహాను 14 ప్రకారం. అయితే ఎవరైతే ఇంకా సంపూర్ణంగా రక్షణ పొందలేదో వాళ్ళ కేసు ఏంటి మరి? ఆయన వాళ్ళకి వెలుపట ఉండి లోపల లేరు, బయట ఉండి ఏం చేస్తున్నారు? ఆయన ఇప్పటికైనా ఒప్పుకో, ఇప్పటికైనా సరి చేసుకో, ఒప్పుకో, నోరు తెరు, ప్రార్థన చేయి అని ఆయన ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు బయట నుంచి. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఆయన మనకి బహుమానంగా గిఫ్ట్ గా ఇవ్వబడ్డారు బాప్తిస్మంలో. కాబట్టి ఇది శాశ్వతంగా మనతో ఉండిపోయేటువంటి ఒక బహుమానం దేవుడు మనకి ఇచ్చింది, ఆయనే వాగ్దానం చేశారు. కాబట్టి ఎంతమంది ఇప్పుడు అందరూ దేవుని ఆత్మని, విశ్వాసులందరూ ఆయన ఆత్మని కలిగి ఉన్నప్పుడు మరి అందరూ ఆయన ఆత్మ ద్వారా పలకచ్చా? కేవలం కిరణం లాంటి వాళ్ళ ద్వారానే పలుకుతాడా? అర్థమవుతుందా? దేవుడు నా ద్వారా ఏం పలుకుతాడులే, నేనేమో అసలే అంతంత మాత్రం బిలీవర్ని అనుకుందామా? ఆయన ఆత్మను కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన వాడుకుంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇదేదో స్పెషల్ ఇదేమీ కాదు. పనుల దగ్గరకు వచ్చేసరికి ఈ పని ప్రత్యేకమైనది కావచ్చు నాలంటోళ్ళు చేసేది, కానీ దేవుని దృష్టి దగ్గరకు వచ్చేసరికి అందరము కూడా ఆయన ఆత్మను కలిగినటువంటి వారమే. కాబట్టి ఆ ఆత్మ సహాయము ద్వారా ఇక్కడ దావీదు పలికినట్లుగా నువ్వు నేను మనందరము కూడా పలకాలి. అది దేవుని యొక్క ఆశ. నోరు తెలిసి మాట్లాడాలి, నోరు తెలిసి ఇతరులకి దేవుని గురించి తెలియజేసే వరంగా ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అమ్మో వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళకి నేను ఎక్కడ చెప్తానులే, సిగ్గుపడిపోతా ఉంటాం కొన్నిసార్లు, మోమాటాలు, భయాలు అడ్డొస్తూ ఉంటాయి. ఇప్పుడు నయమాను అంటే, ఇప్పుడు మన యుద్ధం జరిగింది కదా, యుద్ధం జరిగినానికి ఆర్మీ చీఫ్ ఒక ఆయన ఉన్నాడు. అంటే ఇక ఆయనే నిర్ణయం తీసుకునేది. అలాగే బైబిల్లో మనకు ఒక ఆర్మీ చీఫ్ కనబడతాడు, ఆయన పేరు నయమాను.
ఆ నయమాన్ అనేటువంటి ఆయనకి కుష్టు వ్యాధి వస్తే ఫలానా దైవజనుడు ఉన్నాడు అక్కడ, ఆయన దగ్గరికి పోయి నీ జబ్బు బాగవుతుంది అని ఆయనకి గాస్పెల్ చెప్పింది ఎవరింతకి? వాళ్ళ ఇంట్లో పనమ్మాయి. ఏంటి అమ్మాయి పని ఏంటి? వాళ్ళ ఇంట్లో పనమ్మాయి. వేరే దేశం నుంచి ఇప్పుడంటే పని చేసే వాళ్ళు జీతాలకు చేస్తున్నారు. అప్పుడులో ఒక డబ్బులు ఇచ్చి ఏదో మొబైల్ కొనుక్కున్నట్టుగా డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు పని వాళ్ళని వాళ్ళ ఇంట్లో పడి పని చేయాలంతే. వాళ్ళు పెడితే తింటారు. లేకపోతే శత్రువు దేశం మీదకి వెళ్ళినప్పుడు యుద్ధం చేసి వాళ్ళని పట్టుకొచ్చేస్తారు. పట్టుకొచ్చేసిన వాళ్ళని వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు బానిసలాగా పెట్టుకునేవాళ్ళు. ఆ ఇంట్లో పనిచేసే ఒక చిన్నది, పెద్దది కూడా కాదు, చిన్నది, ఆ చిన్నది చెప్తే నయమాను దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఆయన కుష్టు వ్యాధి పోయి బాగుపడ్డాడు. ఆ చిన్నదానికి ఎవరు సహాయం చేశారు? దేవుని ఆత్మ. అర్థమవుతుందా అండి? సో ప్రభు ఆత్మ ఎప్పుడు కూడా నిన్ను నన్ను మనల్ని అందరినీ ఆయా స్థాయిల్లో ఆయా రీతులుగా వాడుకోవడానికి ఇష్టపడతారు ఆయన. అది మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, అరే ప్రభు ఆత్మ నా ద్వారా పలుకుతున్నారు అని మనం అనుభవించినప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ మనము ఎక్స్పీరియన్స్ చేయాలని ఆశపడతాం. ఎందుకంటే దానిలో సంతోషం ఉంటుంది. ప్రభు చెప్పమన్నది చెప్పినప్పుడు, అమ్మయ్య దేవా నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పానన్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? ఒకసారి మార్టిన్ లాయిడ్ జోన్స్ అని ఆయన వృత్తిరీత్యా డాక్టరు, బైబుల్ పండితుల్లో చాలా శ్రేష్టమైన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీచర్ ఆయన పెద్ద వయసులో ఒకసారి వాక్యం బోధించి పులిపిటి మీద నుంచి దిగొచ్చి కుర్చీలో కూర్చుంటాడు. ఆ పక్కనే కూర్చున్న ఒక యవనస్తుడు, ఆయన కూడా సేవకుడే, ఆయన అడుగుతాడు, ఆర్ యు ఎగ్జాస్టెడ్ అని అడుగుతాడు. అంటే నువ్వు అలసిపోయావా? ఇప్పటికే ఇంత పెద్ద వయసు, ఇంతసేపు నుంచున్నావు, మాట్లాడావు, అలసిపోయావా? ఆర్ యు ఎగ్జాస్టెడ్ అని అడిగితే నో ఐఎమ్ రిలీవ్డ్ అంటాడు. నువ్వు అలసిపోయావా అంటే లేదు లేదు నేను ఉపశమనం పొందాను అంటాడు. ఈ యవనస్తుడికి అర్థం కాదు, ఇదేంటి నేనేం అడుగుతున్నా ఈయనేం చెప్తున్నాడు, ఒకసారి అదేంటో ఎక్స్ప్లెయిన్ చేయండి, వివరించండి అంటే ఆయన అంటాడు, ఇప్పుడు దాకా నేను ఒక భారం మోస్తున్నాను. ఏంటి ఆ భారం అంటే, ఇదిగో ఈ వర్తమానం వీళ్ళకి ఇవ్వాలి అని. దేవుడు ఏ వర్తమానం అయితే చెప్పమని నాకు చెప్పాడో ఆ వర్తమానాన్ని వాళ్ళకి ఇచ్చే క్రమంలో ఇప్పుడు దాకా ఆ భారం మోసుకొచ్చాను. ఇప్పుడు చెప్పాల్సిందేదో ఆయన చెప్పమనేది ఏదో చెప్పేశాను, అమ్మయ్య ఇప్పుడు నేను రిలీవ్ అయిపోయాను అంటున్నాడు. అర్థమవుతుందా? ప్రభు చెప్పమన్న దాన్ని చెప్పినప్పుడు ఉండే సంతోషం, ఆయన తెలియజేయమన్నప్పుడు తెలియజేయాల్సిన విషయాల్ని తెలియజేసినప్పుడు పొందే ఉపశమనం, అది అనుభవించిన వారికే అర్థమవుతుంది. అది మాటలు చెప్పినంత ఈజీ ఏం కాదు. సో ఇక్కడికి రండి, ఆయన వాక్కు నా నోట ఉన్నది, త్వరగా ముందుకెళ్దాం. 3వ వచనం, ఇజ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలీలకు ఆశ్రయదుర్గమైన వాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరింతకి? ఇజ్రాయేలీలకే కాదు, ఆ రోజు ఇజ్రాయేలీలకి, ఆ తర్వాత దావీదుకి, ఇప్పుడు ప్రస్తుతంలో మాట్లాడాల్సి వస్తే నీకు నాకు కూడా ఆయన ఏంటి? మనకి ఆశ్రయదుర్గము. ఆశ్రయదుర్గము అంటే ఏంటి? ఏదైనా రాని ఆయన ఆశ్రయించేటువంటి ఒక స్థానం, అది ఆశ్రయదుర్గం. ఇబ్బంది వచ్చిందా? ఆయన ఆశ్రయం. అనారోగ్యం వచ్చిందా? ఇంకేదో అవసరత వచ్చిందా? ఇంకేదో కుటుంబంలో సమస్య వచ్చిందా? ఆర్థికంగా సమస్య వచ్చిందా? లేకపోతే పాపముతో పెనుగులాట వచ్చిందా? ఇక ఏదైనా రాని వెంటనే ఆశ్రయం ఎవరు? ఆ రోజు ఇజ్రాయేలీలకి దావీదుకి మాత్రమే కాదు, ఈ రోజు మనకి కూడా ఆయన ఆశ్రయం. 46:1 మనం అదే చూస్తాం కీర్తనల్లో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములను ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మన ఆశ్రయము, ఆయన మన దుర్గము. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈవెన్ మనం ఎంత పనికిమాలిన పనన్నా చేయనివ్వండి, తెలిసి ఆయనకి ఎంత అవిధేయతనన్నా చూపించనివ్వండి, ఆయన మన ఆశ్రయ దుర్గము. అప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని దేవా అని తిరిగితే అప్పటికైనా ఆయన మన ఆశ్రయ దుర్గమే. సో దేవుడు మన ఆశ్రయ దుర్గము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కిందకి రండి, 3వ వచనంలోనే చెప్తూ అంటున్నాడు,
నా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఈయన ప్రవచనాత్మకంగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఎవరి గురించి అంటే రాబోయే మెస్సయ్య గురించి మాట్లాడుతున్నాడు. మనుష్యులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. రాబోయేటువంటి యేసుప్రభు గురించి, మెస్సయ్య గురించి మాట్లాడుతూ ఈయన వస్తారు. ఆయన ఏమవుతారంట? నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలతారు. ఇప్పుడు దావీదు కూడా రాజే, కింగ్ గా ఆయన కూడా దేశాన్ని పరిపాలించాడు. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఈ క్రమంలో దావీదుకి 2 విషయాలు క్లియర్ గా అర్థమైనాయి. ఏంటంటే దేశాన్ని పరిపాలించేటువంటి వారికి, లీడర్షిప్ లో ఉన్న వాళ్ళకి 2 ప్రాముఖ్యంగా ఉండాలి. ఏముంది అక్కడ? మొట్టమొదటిది నీతిమంతుడై. పరిపాలించేవాడు హీ షుడ్ బి డెఫినెట్లీ హీ మస్ట్ బి జస్ట్. వాడు నీతి కలిగిన వాడిగా ఉండాలి. ఎవడైతే రూల్ చేస్తున్నాడో, పరిపాలిస్తున్నాడో వాడు ఏమై ఉండాలి? నీతి కలిగి ఉండాలి. నీతి లేదనుకో ఏమవుతుంది? అర్థమవుతుందా? దేవుడు నీతిమంతుడు. ఆయన ఎప్పుడు నీతిని అనుసరించే పరిపాలిస్తాడు. అదే సమయంలో రాజైన దావీదు కూడా మాట్లాడుతూ నేను కూడా నీతిని కలిగే పరిపాలిస్తాను. భవిష్యత్తులో రాబోయే యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఆయన కూడా నీతిమంతుడై నీతి కలిగిన వాడయ్యే పరిపాలిస్తాడు. కాబట్టి మనము రాజులం కాకపోవచ్చు, దావీదులాగా మనం ఒక దేశానికి రాజు కాకపోవచ్చు, కానీ మనం దేనికి రాజులం? మనం కింగ్సేనా? రాజులైన యాజక సమూహం. ఓకే, మనం రాజులమేనా? ఒకవేళ రాజులమైతే దేనికి రాజులం మనం? ఆత్మీయంగా ఎక్కడో గాల్లో చూడొద్దు. సింపుల్ ఏమంటారు, సాధారణమైన దగ్గర ఆగి ఆలోచించండి. నా జీవితానికి నేనే రాజు. అవునా? అవునా కదా? సో నా జీవితాన్ని నేను ఇప్పుడు ఎట్లా లీడ్ చేయాలి? మళ్ళీ అదే ప్రిన్సిపల్, నీతి కలిగి. కొన్నిసార్లు పురుషులు అయినట్లయితే కనుక ఫ్యామిలీ లీడ్ చేసే రెస్పాన్సిబిలిటీ హెడ్ గా దేవుడు ఆ బాధ్యతలు ఇచ్చాడు. కాబట్టి నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నువ్వు ఎలా లీడ్ చేయాలి? నీతి కలిగి. నీ జీవితం అయినా సరే, నీ కుటుంబ జీవితం అయినా సరే ఎలా లీడ్ చేయాలి? నీతి కలిగి. జస్ట్ అనేది ఇది చాలా చాలా ముఖ్యం. ఇది కేవలం మాటలకు పరిమితం అయ్యేది కాదు. దీన్ని మనము మన వ్యక్తిగత జీవితంలోనూ, అదే విధంగా మన కుటుంబ జీవితంలోనూ, మన సంఘంలోనూ, అదే విధంగా ఉద్యోగాలు చేస్తున్నట్లయితే కనుక ఉద్యోగాలు చేసే స్థలంలోనూ ఈ నీతిని మనము ప్రాక్టీస్ చేసి చూపించాలి క్రియల ద్వారా. అర్థమవుతుందా? నేను నీతి అని నేను చెప్పుకుంటే సరిపోదు, అది మన యొక్క క్రియల ద్వారా కనబడి తీరాల్సిందే. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ప్రతి చిన్నదానికి దేవుని యందు భయభక్తులు కలగటము. లీడర్ కి ఉండాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఇవే ఏరియాస్, ఒక దేశాన్ని పరిపాలించే నాయకుడికైనా సరే, మన వ్యక్తిగత జీవితాలకైనా సరే, మన కుటుంబ జీవితాలకైనా, ఈవెన్ మన సంఘమునకైనా ఉండాల్సిన మరొక క్వాలిటీ ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి. ఈ 2 క్వాలిటీస్ చాలండి, 10 గుర్తుపెట్టుకోనక్కర్లా. నీతి, దేవుని యందు భయభక్తులు. ఈ రెండింటిని మనము జాగ్రత్తగా, ఇప్పుడు తిన్నది అరుగుతుంది కదా, అదే విధంగా ఈ 2 విషయాల్ని మనం ఆకలింపు చేసుకొని దానిని మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన జీవితాల్లో చాలు, చాలా వచ్చేస్తాయి దాంట్లోనే. దేవుని యందు భయభక్తులు. కాబట్టి రాజుగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి పరిపాలించాను రాజ్యాన్ని. అఫ్ కోర్స్ తన లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆయా సమయాల్లో, అవన్నీ చూస్తూ వచ్చాం. అయితే దాని విషయమై మరలా ఆశ్రయదుర్గమైన దేవుని వైపు తిరిగి ఏడ్చి సరి చేసుకొని మరలా దారిలోకి వచ్చాడు దావీదు. మనం కూడా ఫెయిల్ అవ్వని వాళ్ళమేం కాదు. అయితే ఫెయిల్ అయిన ప్రతిసారి ఏం చేయాలి? ఇమీడియట్ గా ఆయన దగ్గరికి వచ్చి
యథార్థంగా చేసిన దాన్ని ఒప్పుకొని క్షమాపణ అడిగి దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా నాకు సహాయం చేయదేవా అని కోరుకొని, అది ఆ ఏరియాలో నేను పడుతున్నాను అని అర్థమవుతున్నప్పుడు ఆ ఏరియాలో చాలా జాగ్రత్తగా స్పృహ కలిగి ఉండి ప్రభువు మీద ఆధారపడతా ఉంటే ప్రభు మనకి జయించడానికి సహాయం చేస్తాడు. అసలు ఒక 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 పాపాన్ని జయిస్తే ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? జయించిన వాళ్ళకి అర్థమవుతుంది అది. నేను ఒక చైన్ స్మోకర్ లాగా ఉండేవాడిని. ఇక ఎన్ని తాగేవానంటే ఇక లెక్కలేదు. ప్రభు దగ్గరికి వచ్చాక ఒక్కొక్క వ్యసనం నుండి దేవుడు అట్లాగా సునాయాసంగా బయటకు తీసుకొస్తుంటే ఎంత ఆనందమో తెలుసా? ఆ వ్యసనాలనే కాదు, అవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు అంతరంగంలో ఉన్న ఒక్కొక్క పాపాన్ని దేవుడు డీల్ చేస్తా ఉన్నప్పుడు, ఇదిగో నీ హృదయంలో ఉన్న దీని సంగతి చూడు అని దేవుడు ఒక విషయాన్ని తీసుకుని వచ్చి దాని విషయమై మాట్లాడి దాని విషయమై ఆయన ఒప్పించి, అవగాహన వచ్చింది, ఇప్పుడు ఒప్పించాడు. ఈ ఏరియాలో నేను వీక్ అని నాకు అర్థమవుతున్నప్పుడు మళ్ళీ ఆ ఏరియా రాగానే దేవా నా వల్ల కాదు అని ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, దాన్ని చేయకుండా దేవుడు నియంత్రిస్తా నిలబెడతా ఉన్నప్పుడు ఉండే సంతోషం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఓవర్కమ్ చేస్తా ఉన్నప్పుడు మనకు తెలుస్తా ఉంటది. అది దేవుని వలన, దేవుని సహాయం వలన అది కుదురుతుంది. కాబట్టి ఈ రెండు, ఒకటి నీతి కలిగి ఉండటము, రెండు భయభక్తులు కలిగి ఉండటము. ఈ రెండు దేవునిలో కూడా ఉన్నాయి. దేవుడు అలాగే పరిపాలించేటప్పుడు నేను అలాగే చేశాను. రాబోయేటువంటి మెస్సయ్య ఇట్లాగే చేస్తాడు. ఇప్పుడు 4వది మన దగ్గరకు వస్తే మనం కూడా ఇట్లానే చేయాలి. నీతి, యెహోవా యందు భయభక్తులు, ఈ రెండింటిని వదిలిపెట్టద్దు. భయభక్తులు అంటే గడగడ వణకటం కాదు. పోలీసు వాడు వస్తుంటే బండి తోలేవాడి దగ్గరికి హెల్మెట్ లేకపోతే వీడు భయపడిపోతాడు, ఆ భయం కాదు. ఏంటి యెహోవా యందు భయభక్తులు అంటే? సింపుల్ గా చెప్పాలంటే విధేయత. ఆయన ఏం చెప్తున్నాడో దానికి విధేయత చూపించడమే భయభక్తులు అంటే, వణకటం కాదు. సాతాను కూడా ఉడుకుతాడు దేవుణ్ణి చూసి, అమ్మో అంటాడు, కానీ ఆడు విధేయత చూపించాడు. ఆడు ఎప్పుడు అవిధేయత చూపిస్తాడు దేవుడికి. అర్థమైందండి? సరే కిందకి రండి. సో ఈ రాబోయేటువంటి మెస్సయ్య ఎట్లా ఉంటాడంట? 4వ వచనం దగ్గర చూడండి. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, పొద్దున్నే సూర్యుడు వచ్చినప్పుడు ఎలా ఉంటది కాంతి? అప్పుడు దాకా చీకటి, మంచి వెలుగు వస్తుంది. తర్వాత మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వెళ్ళకు. ఇప్పుడు మబ్బుగా ఉంది, బయట ఎండ ఉందా? ఒకసారి చూడండి, కిటికీలోంచి బయటికి ఉందా? మబ్బుగా ఉంది. మబ్బు లేకపోతే ఉండే ఎండ ఎలాగుంటది? చాలా బ్రైట్ గా కాంతిగా ఉంటది. ఆ పోలికలు తీసుకొస్తున్నాడు. వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను. వర్షం వచ్చింది, ఇప్పుడు వర్షం పోయాక ఆ సూర్యకిరణాలు వెళ్ళి ఆ భూమి మీద పడగానే అక్కడ ఏం మొలుస్తుంది? లేత గడ్డి మొలుస్తుంది. ఇందాక అక్కడ వెహికల్ పార్క్ చేస్తున్నప్పుడు అనుకున్నా, ఏంటి అసలు ఎంత పెరిగిపోయిందని. ఎందుకు? వర్షం పడగానే, కాంతి పడగానే అక్కడ మొలవటం స్టార్ట్ అయిపోతుంది. తర్వాత అతడు ఉండును. కాబట్టి రాబోయేటువంటి ఈ మెస్సయ్య ఎలా ఉంటారో మాట్లాడాడు. ఒక మబ్బు తర్వాత వెలుగు వచ్చినట్లుగా, చీకటి తర్వాత సూర్యుడు వచ్చినట్లుగా, లేకపోతే వర్షము తర్వాత లేత గడ్డి మొలిచినట్లుగా, ఇవన్నీ ఏం కనిపిస్తున్నాయి? న్యూ బిగినింగ్స్ లాగా ఉన్నాయి. అవునా? కొత్త కాంతి, కొత్త వెలుగు, కొత్తగా మొలిచేటువంటి లేత గడ్డి, న్యూ బిగినింగ్స్. సో ఎవరైతే వారి జీవితాల్లో ఈ దేవునికి నీతిగాను, ఈ దేవుని యందు భయభక్తుల్ని కలిగి జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారో, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ కూడా సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ ఉంటాయి. ఎప్పుడు సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ ఉంటాయి. అదేదో ఒక న్యూ బిగినింగ్ కాదు. ఒకవేళ ఫెయిల్ అయినా, ఒకవేళ చీకటి వచ్చినా మళ్ళీ మబ్బు పోయి మళ్ళీ వెలుగు వస్తుంది. వర్షం వచ్చినా మళ్ళీ లేతగా మొలిచేటువంటి ఆ లేత గడ్డి వలె ఇంకొక కొత్త ప్రారంభం. దేవుడు కొత్త ప్రారంభాలు ఇస్తాడు. ఈవెన్ ఈ రోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న మనందరిలో ఏదన్నా ఫెయిల్యూర్స్ ఉన్నా సరే, అది మనం దేవుని దగ్గర యథార్థంగా చెప్పుకొని సరి చేసుకోవాలి అనే ఆశతో ఆయన వైపు తిరిగితే మనకు ఆ ఏరియాలో ఖచ్చితంగా ఒక కొత్త ప్రారంభాన్ని మనం చూడగలుగుతాం. ఇది దేవుని సహాయం వలన సాధ్యమై తీరుతుంది, అందులో ఎట్లాంటి సందేహం కూడా లేదు. అర్థమైందా? ఇప్పుడు
ఏం చెప్తా వచ్చాడు ఇప్పటిదాకా? ఇంతకీ తన గురించి మాట్లాడాడు, తర్వాత తన ద్వారా దేవుడు మాట్లాడాడు అని చెప్పాడు. ఆ తర్వాత దేవుడు ఏ రకంగా ఒక మెస్సియాని ఇస్తాడు అనే విషయాన్ని మాట్లాడాడు. ఇవన్నీ చెప్పాక ఇప్పుడు తన ఫ్యామిలీ దగ్గరకు వచ్చాడు. ముందు తన గురించి మాట్లాడాడు, తర్వాత దేవుని గురించి మాట్లాడాడు, ఇప్పుడు తన కుటుంబం దగ్గరకు వచ్చాడు. 5వ వచనం చూడండి. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలలే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడినది, రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఇప్పుడు తన ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి దావీదు ఏం గుర్తు చేసుకుంటున్నాడు అనంటే, దేవుడు నాతో చేసినటువంటి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఎట్లాంటిదంట? అది నిత్య నిబంధన, అది సర్వ సంపూర్ణమైన నిబంధన, అది స్థిరమైన నిబంధన. 3 మాటలు వాడాడు. ఆ వచనం వైపు చూడండి. అది నిత్య నిబంధన అంటే ఇప్పుడుండి రేపు పోయేది కాదు. గవర్నమెంట్ చేంజ్ అయింది అనుకోండి, పాత గవర్నమెంట్ లో ఇచ్చిన జీవోని రద్దు చేసి ఇప్పుడు కొట్టేస్తాడు దాన్ని. కానీ దేవుడు దావీదుతో చేసిన నిబంధన ఇది నిత్య నిబంధన. నేను ఉన్నా రేపొద్దున నేను పోయినా సరే దేవుడు నాతో చేసిన నిబంధన నిత్య నిబంధన. దేవుడు నాతో చేసిన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధన. అంటే సంపూర్ణమని దేనికి చెప్తాం? సర్వము అనే మాట దేనికి వాడతాం? దాంట్లో అన్నీ ఉన్నాయి, సర్వము అక్కడ ఉన్నాయి, సంపూర్ణము పూర్తిగా అన్నీ ఉన్నాయి అందులో, ఆ నిబంధనలోనే. ఈ నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధన. ఈ నిబంధన స్థిరమైన నిబంధన. ఇప్పుడు స్థిరంగా ఉండి రేపు ఊగిపోయి కదిలిపోయి కూలిపోయే నిబంధన కాదు ఇది. దేవుడు నాతో ఇలాంటి నిబంధన చేశాడు. ఈ నిబంధన దావీదు యోగ్యతను బట్టి దేవుడు దావీదుకి ఇచ్చింది కాదండి. దావీదు గొప్పోడు కాబట్టి అట్లా నిబంధన చేశాడులే, మన దగ్గర ఏముందిలే అందామా? దావీదు మనలాంటి వ్యక్తే, ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో ఆటుపోట్ల గుండా వెళ్ళిన వ్యక్తే. అయితే దావీదు సంతానము ఆ సింహాసనం మీద ఉండక మానడు, దానిలో నుండే రక్షకుడు మెస్సయ్య వస్తాడని దేవుడు నిబంధన చేసుకున్నాడు. అసలు దానికంటే గొప్ప నిబంధన ఏ నిబంధన? క్రొత్త నిబంధన. దేవుడు మనతో చేసుకున్న నిబంధన ఎట్లాంటిది? యేసు క్రీస్తు ప్రభు శిలువ బలియాగము ద్వారా ఆయన రక్తముతో చేసుకున్నటువంటి నిబంధన ఇది. అసలు ఆయన మనతో ఒక నిబంధన చేసుకున్నారు. ఇక్కడ కూడా మన యోగ్యతను బట్టి కాదు, మనం మంచి వాళ్ళమని, ఏ తప్పులు లోపాలు లేకుండా ఉన్నామని కాదు. యేసు ప్రభు ద్వారా మనల్ని ఆ నిబంధనలోకి తేవాలి అని ఆయన ఇష్టపడ్డాడు, తీసుకుని వచ్చాడు. ఆ నిబంధనకి విలువిచ్చి దేవుడు లాంటి వ్యక్తి నాతో ఇలాంటి నిబంధన చేసుకున్నాడు కాబట్టి నేను దీనికి తగినట్లుగా బతుకుతాను, నేను ఈ నిబంధనలోనే ఉండి ముందుకెళ్తాను అని మనం తీసుకోవాల్సిన నిర్ణయం. మనకేదో అర్హత యోగ్యత ఉందని దేవుడు ఈ నిబంధన చేయలేమంటాం. మనతో కూడా దేవుడు చేసిన నిబంధన స్థిరమైనది. మనతో కూడా దేవుడు చేసినటువంటి నిబంధన నిత్యమైనది. మనతో కూడా దేవుడు చేసిన నిబంధనలోనే సర్వము ఉన్నాయి, సంపూర్ణముగా అన్ని అందులోనే ఉన్నాయి. ఇంకేం మనకి దానికి బయట వేరే ఏమీ మనకు అవసరం లేదు. ప్రభువుని మనం ఎంత స్తుతించాలో. ఇవి చెప్పి వెంటనే 6వ వచనం దగ్గరికి రండి, మనం ముగింపులోకి వద్దాం. 6:7 ఏం చెప్తున్నాడు చూడండి. ఒకడు సరే, దేవుడు చేసిన ఈ నిబంధన గురించి మాట్లాడి, ఈ నిబంధన ఎట్లాంటిది? ఇంతకీ రక్షణార్థమైనది. ఈ నిబంధనని నిశ్చయముగా ఆయన నెరవేరుస్తాడు. మనకు కూడా అంతే, ఈ నిబంధన ద్వారానే రక్షణ పొందాము. ఇది ఖచ్చితంగా ఆయన నిశ్చయముగా నెరవేరుస్తాడు. ఏదైతే సత్క్రియ ప్రారంభించాడో యేసుక్రీస్తు దినం వరకు అది కంటిన్యూ అవుతుంది, మధ్యలో ఆగిపోదు. తర్వాత కిందకి రండి, 6వ వచనం. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లు పట్టుకోవడానికి వెళ్ళి ఏదో మందార పువ్వును పట్టుకున్నట్టుకు వెళ్ళి టకపక్కమని ఇట్లా పట్టుకుంటారా? భయం ఉంటది. ఏంటా భయం? పట్టుకుంటే గుచ్చుకుంటది అని. దుర్మార్గులు కూడా ఏమవుతారంట? ఆ విధంగానే అయిపోతారు. ముండ్లను పట్టుకొనివాడు ఇనుప పనిముట్టినైనను బల్లెపు కోళ్ళనైనను వినియోగించును కదా. అంటే చేయి పెట్టకుండా ఏదో ఒక ఐటమ్ని వాడతాడు కదా. మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయబడుదురు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు అన్కండిషనల్ గా
ఒకరిని ఆయన ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆయన మనలతో చేసుకున్న నిబంధనకి అనుగుణంగా మనం స్పందిస్తూ నీతిగాను భయభక్తులతోనూ, మూడవదిగా విధేయత అనేది గనక మనం ఆయనకి చూపించి నడుస్తూ ఉండాలి. లేకపోయినట్లయితే దుర్మార్గంగా ప్రవర్తిస్తానే, నేను నీతిని అనుసరించను, నేను దేవుని యందు భయభక్తులు చూపెట్టను, నేను ఆయన చెప్పినటువంటి మాటకి విధేయత చూపెట్టను, ఆయన నాతో చేసుకున్న నిబంధనకి తగినట్లుగానే నేను జీవించను, నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా నువ్వు దుర్మార్గంగా ఉంటే ఏమవుతారంట? విసర్జింపబడతారు అనే మాటను అక్కడ వాడాడు. కాబట్టి జెన్యున్ గా రక్షించబడినటువంటి వారు నిజముగా ఈ రకమైనటువంటి ఆత్మకార్యం మొదలైనటువంటి వారి జీవితాల్లో ఏదో ఒక స్థాయిలో ఈ మొదలై కనబడాల్సిందే. ఏదో ఒక స్థాయిలో మన నీతి మనకు కనబడాలి, ఏదో ఒక స్థాయిలో భయభక్తులు కనబడాలి. సంపూర్ణం కాలేదు, ఏదో ఒక స్థాయిలో మనము దేవునికి విధేయత చూపించే వారంగా మనకు కనబడుతూనే ఉండాలి. అవన్నీ కూడా మనకి రుజువులు. ఆహా, నేను కూడా రక్షించబడ్డాను, కరెక్టే, నేను కూడా దేవుని మార్గంలోనే అడుగులేస్తున్నాను, కరెక్టే. ఇవన్నీ మనకి రుజువులు, మనుషుల కోసం కాదు, ఇది మన నిశ్చయత, మన యొక్క ధైర్యం కోసం. కాబట్టి ఎవరైతే ఆ విధంగా రక్షించబడకుండానే రక్షించబడ్డాననే భ్రమలో ఈ విధంగా ముందుకెళ్తుంటారో వాళ్ళకి ఈ రకమైన భయభక్తులు ఉండవు, ఈ రకమైనటువంటి నీతి ఉండదు, ఈ రకమైనటువంటి ఇక్కడే ఈ పక్క బిల్డింగ్ లోనే ఒకళ్ళు ఉండేవాళ్ళు. పక్క బిల్డింగ్ లో, ఈ పక్క బిల్డింగ్ లో క్రిస్టియన్సే, పేరు. ఒకసారి ఆదివారం చక్కగా ఆమె నైటీలో ఈయన బనీని వేసుకొని కూర్చునేవాళ్ళు బయట. ఏంటి వీళ్ళు మందిరానికి వెళ్ళకుండా ఎట్లా కూర్చుంటారో అనుకునేవాడిని. నేను ఆన్లైన్ లో టీచ్ చేస్తానని చెప్పేవాడు నాకు ఆయన. ఒక 2 వారాలు వచ్చారు మన దగ్గరికి. అబ్బాయి ఏదో ఉద్యోగం చెప్పాడు, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఇంకో ఉద్యోగం చెప్పాడు. ఇంతకీ ఇల్లు ఖాళీ చేయించాల్సి వచ్చింది ఈయన. ఎందుకంటే రెంట్ కట్టట్లా, నెలలు అయిపోతుంది, 6 నెలలు ఖాళీ చేసి పంపించేశారు. ఈలోపు ఒకళ్ళు వచ్చారు పొద్దున్నే 6ంటికి వచ్చి డోర్ కొట్టి తీస్తే ఏంటంటే, పాస్టర్ గారు ఎవరంటే నేనే. ఇంతకీ ఆయన ఆయన ఎలా పరిచయం అంటే పాస్టర్ అని పరిచయం అందరికి. వచ్చి అడిగారు ఏంటండి ఏంటి అని అంటే, ఇట్లాగా డబ్బులు తీసుకున్నారు, కట్టట్లా, రెస్పాండ్ అవట్లా ఫోన్కి, అందుకే అడ్రస్ తెలుసుకున్నాం, రాత్రి వచ్చి ఇల్లు చూసుకున్నాం, పొద్దున్నే వచ్చాం అంటున్నారు. విజయవాడ నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చింది ఫైనాన్సర్స్. అలాగా ఒకళ్ళు ఇద్దరు కాదు, కనీసం వాళ్ళ గురించి ఒక 4-5 ఫేస్ చేశాను నేను. మనం చెప్పుకుంటే సరిపోదు, ఆ క్రియలు కనబడాలా, ఆ నీతి, ఆ భయభక్తులు, ఆ విధేయత. ఆయన నాతో నిబంధన చేశాడు కాబట్టి నేను ఇట్లనే నడుస్తా, ఎందుకంటే ఆయన నాతో నిబంధన చేశాడు. నాకు నిబంధన లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు బరి తెగించేస్తా. ఇప్పుడు భర్త భార్య ఇద్దరు ఒక నిబంధనలోకి వచ్చారు వివాహంలో. ఇక ఆయన ఈమెకి, ఈమె ఆయనకి కట్టుబడి ఉండాలి, అంతే. ఒక నిబంధనలోకి వచ్చారు, దేవునితో మనం ఒక నిబంధనలోకి వచ్చాము, ఇక దానికి కట్టుబడి ఆయనతో నడవాలి, అంతే. ఇంక నేను మా ఇంట్లో ఉన్నట్టుగా ఒకప్పుడు మా అమ్మ నన్ను ఇట్లా గారాభోగం చేసింది, ఇప్పుడు కూడా అట్లే అంటే కుదరదు. నువ్వు ఒక ఆయనతో నిబంధనలోకి వచ్చావు. నేను ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు అట్లా ఉన్నానని కుదరదు. ఇప్పుడు ఒక నిబంధనలోకి వచ్చావు, ఆయన చెప్పిన నిబంధనకు అనుగుణంగానే మనం అడుగులేయాలి, అంతే. అర్థమవుతుందండి? కాబట్టి ప్రభువుని స్తుతించే విషయాలు ఉన్నాయి ఇక్కడ. దేవుడు మనల్ని ఏ విధంగా లేవనెత్తాడనే విషయాలు, అదేవిధంగా మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన ఏరియాస్ ఉన్నాయి. ఆయన బిడ్డలముగా దావీదు ఎలా అడుగులేసాడో చెప్పాడు, రాబోయే మెస్సియా ఏం చేస్తాడో అని ప్రవచనాత్మకంగా చెప్పాడు. మన దగ్గరకు వచ్చేసరికి 1 నీతి, 2 భయభక్తులు, 3వది విధేయత, 4వది నిబంధనకు తగినటువంటి జీవిత విధానం. కాబట్టి ఆ విధంగా చేయాలి అని ఇక్కడ మనం వాక్యంలో నేర్చుకుంటున్నాం. ఆ విధంగా అడుగులేసినప్పుడే, లేకపోయినట్లయితే ఆ విసర్జింపబడుదురు దుర్మార్గులు అనే ఆ కేటగిరీలోకి వెళ్ళే డేంజర్ ఉంది. ఆ విధంగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఆశ. తన యొక్క లైఫ్ చివరికి వచ్చేసరికి ఈ విషయాలను గుర్తు చేశాడు. తర్వాత అన్ని పేర్లు పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం. అది దయచేసి రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ అందరూ ప్రార్థన చేయండి. వినిన మాటలతో ప్రభువుని స్తుతిద్దాం. ఆయన ఏర్పాటు ఎక్కడి నుంచి ఎక్కడికి మనల్ని లేపాడు, లేవనెత్తాడు, ఎలా హెచ్చించాడు, ఎలాంటి సామర్థ్యాలు ఒకప్పుడు లేని ఎలాంటి సామర్థ్యాలను ఇచ్చాడు, ఎటువంటి స్థిరమైన శాశ్వత నిబంధనని మనతో చేసుకున్నారు. వీటన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. గుర్తు చేసుకున్న ఆ ఏరియాస్ లో మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుంటూ ప్రభువుకు సమర్పించుకుందాం. ఒక 2-3 మినిట్స్ ప్రార్థన చేయండి. అందరూ ఇండివిజువల్ గా ప్రార్థన చేయండి నోరు తెరిచి. ఆన్లైన్ లో వాళ్ళు కూడా దయచేసి ప్రార్థన చేయండి.